మీడియా మిత్రులకు నమస్కారం. వాస్తవంగా ఆనాడు ఉద్యమం నుంచి ఏదైతే నక్సలైట్ మూవ్మెంట్ నుంచి మొదలుకొని తెలంగాణ ఉద్యమమే కావచ్చు, లేకపోతే ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాజకీయాలలో గజ్వెల్ ప్రెస్ సోదరులు చేసినటువంటి ఏదైతే ఆ పోరాటమే కావచ్చు, లేకపోతే మీరు పబ్లిక్ని ఏ రకంగానైతే చైతన్యపరిచారో అది చాలా నిజంగా అసలు చెప్పలేనటువంటి ఇది మీరు చేసిర్రు. మీ అందరికి కూడా ఈనాటి ప్రెస్ మీట్కి వచ్చినందుకు పేరు పేరున వందనం. వాస్తవంగా నేను భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధిని మరియు ప్రస్తుతం జరగబోయే ఎన్నికలలో గజ్వెల్ మున్సిపల్ పరిధిలోని 4-5 వార్డులకు ఇన్ఛార్జిగా కూడా రాబోతున్నా. దాంట్లో ముఖ్యంగా 6వ వార్డు కమ్మరి శ్రీనివాస్ ఎక్కడి నుంచి అయితే పోటీ చేయాలని అనుకున్నాడో ఆ వార్డులో నేను ఇన్ఛార్జ్గా రాబోతున్నాను. సరే అన్న, జరిగినటువంటి అన్యాయం పైన ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు ఏదైతే న్యాయం జరగాలనో, సమన్యాయం దొరకాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ స్ఫూర్తితోనైతే రాజ్యాంగం రాసి ప్రతి ఒక్కరికి సమాన హక్కుగా ఓటు హక్కు కల్పించిండో దానికి ఈరోజు గజ్వెల్ పరిధిలోని గతంలో ఉన్న అధికార పార్టీ నాయకులే కావచ్చు, ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ నాయకులే కావచ్చు, లేకపోతే మున్సిపల్ పరిధిలోని సంబంధించిన అధికారులంతా కూడా కక్షగట్టి ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ బలపడితే మా ఉనికికే ప్రమాదం వస్తుందో, ఎక్కడైతే ప్రశ్నించడం మొదలవుతుందో అనే భావనతోని ఈరోజు కక్షగట్టి అధికారులు ఎట్టి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీలను క్యాండిడేట్లను గెలవకుండా చూడాలనేది ఎంతైతే ఉందో వాళ్ళని అసలు పోటీకే అనర్హులను చేయాలని చెప్పేసి ఒక తీవ్రమైనటువంటి ఒక ఉద్వేగాన్ని లోపల పెట్టుకొని ఒక పెద్ద వ్యవస్థనే ఇది చేసి ఈరోజు కమ్మరి సీను పైన జరుగుతున్నటువంటి దాడిని నిజంగా మనం ఒక అమానుష్యమైన చర్యగా తీసుకోవాలి. ఈరోజు కమ్మరి సీను గజ్వెల్లో ఏం పాపం చేసిండండి? ఆయన ఒక 20-25 సంవత్సరాల నుంచి ఒక సామాన్య కార్యకర్తగా, ఒక సామాన్య వ్యాపారవేత్తగా ఒక చిన్న సెల్ ఫోన్ దుకాణం పెట్టి నడిపించుకొని ఆయన అంచెలుగా ఎదిగి నేను ప్రజలలో ఉండాలి, నేను వార్డులో ప్రజలకు దగ్గర కావాలి అనే ప్రతి ఒక్క కార్యక్రమం, ప్రతి ఏ సమస్య వచ్చినా అటు నీళ్ళ సమస్యనే కావచ్చు, ఊర చెరువు పొంగి పొరిగితే గజ్వెల్ పెగ్నాపూర్ రహదారి మొత్తం దిగ్బంధనం అవుతుంది. అక్కడ నుంచి ఒక్క స్కూల్ బస్సు పోనటువంటి పరిస్థితి, ఒక్క వాహనం పోనటువంటి పరిస్థితి, వార్డులలో సీసీ రోడ్లన్నీ కూడా దుర్మార్గమైన ఎక్కడ ఎవరు పట్టించుకోనటువంటి పరిస్థితులలో అష్ట కష్టాలు అనుభవిస్తున్నటువంటి ఈ వార్డు ప్రజలకు ఆయనకు అంతో ఇంతో నేను మంచిగున్నా, నేను పచ్చగున్నా, నాకు దేవుడు కొంత కలిగించిండు, నేను కూడా పబ్లిక్లో ఉండాలని సేవ చేస్తే ఈరోజు కమ్మరి సీన్ అనేటోడు నామినేషన్ వేస్తే మా ఉనికికి ప్రమాదం వస్తుందని చెప్పి చిన్నజీవి పెద్దజీవి మొత్తం అధికారులు ఆ పార్టీ ఈ పార్టీ అన్ని ఏకమై ఆయనను ఒక బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తిని మీరు అణచివేద్దందుకు ప్రయత్నం చేస్తారు. మీరు ఏం తప్పు చేసిండండి? అవును, ఇప్పుడు నేను ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. మీరు నిజంగా కట్ ఆఫ్ డేట్ పెడితే, మీరు నిజంగా ఎలక్షన్ ఎన్రోల్మెంట్ కట్ ఆఫ్ డేట్ ఏమన్నా పెడితే మరి నిన్న మొన్నటి దాకా సైట్ ఎందుకు పనిచేసింది? మీరు ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చిర్రు? మీరు ఎప్పుడైనా ఒకవేళ అక్టోబరో డిసెంబరో మీరు ఏదైనా కట్ ఆఫ్ తేదీని గట్ట నిర్ణయించినట్టయితే ఏ పేపర్లో మీరు నోటిఫికేషన్ ఇచ్చిర్రు? ఎవరైనా ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకు ఏమన్నా సూచనలు సలహాలు లేకపోతే ఏమన్నా నోటిఫికేషన్ ఇచ్చిర్రా? ఎక్కడన్నా మీరు అలర్ట్ చేసిర్రా అనేది నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. నిన్నటి దాకా పనిచేస్తుంది సైటు. 23వ తారీఖు డిసెంబర్ రోజు కమ్మరి శ్రీనివాస్ గారు వారి శ్రీమతి ఓటును నమోదు చేస్తాడు. దాని తర్వాత 13/1 బిఎల్ఓకి అజైన్ అవుతుంది. మరి మీ వార్డులలో బిఎల్ఓలు పనిచేస్తలేరా? గజ్వెల్ మున్సిపల్ పరిధిలోని బిఎల్ఓలు ఏం చేస్తున్నారు? ఇది ఆన్లైన్లో ఎందుకు కాలేదు? బిఎల్ఓకి ఇప్పుడు గత నెల రిజిస్టర్ అయినటువంటి ఓటు మీరు ఎన్ని రోజులు పడుతుంది? ప్రభుత్వ పరంగా ఏ రిజిస్ట్రేషన్ చేసినా కూడా 30 రోజులలో దానిపైన చర్య తీసుకోవాలి, లేకపోతే ఏదన్నా డిలే అవుతే డిలే నోటీస్ వేయాలని చెప్పేసి ఒక సర్క్యులర్ ఉన్నది. మరి మీరు గత నెలలో జరిగినటువంటి ఓటర్ రిజిస్ట్రేషన్ను బిఎల్ఓ అలాట్ అవుతాడు, బిఎల్ఓలు ఏం చేస్తున్నారు? కమ్మరి శ్రీనివాస్ చెప్పినట్టు డెత్ సర్టిఫికెట్లు ఉంటాయి, వాళ్ళ పేర్లు కూడా ఓటర్ లిస్టులలో ఉంటాయి. మీరు ఏది వెరిఫై చేసుకోకుండా మీరు ఓట్లు పెరిగినాయని చెప్పేసి ఈ వార్డులు ఉన్నోని తీసి పక్క వార్డులో వేస్తారు, పక్క వార్డులు ఉన్నోని ఈ వార్డులో వేస్తారు. నిజంగా కమ్మరి శ్రీనివాస్ ఒక మంచి పాయింట్ని తీసుకొచ్చిండు. 6వ వార్డులో ఉన్నటువంటి వ్యక్తి 2వ వార్డులో ఓటేస్తే వాళ్ళు ఎవరిని ప్రశ్నిస్తారు? 6వ వార్డులో ఉన్నటువంటి గెలిచినటువంటి కౌన్సిలర్లు ప్రశ్నిస్తారా? లేకపోతే 2వ వార్డులో వెళ్ళి ఓటేసినటువంటి కౌన్సిలర్ను ప్రశ్నిస్తారా? ఇవన్నీ కూడా టెక్నికల్ గా గత 2 నెలల నుంచి కమ్మరి శ్రీనివాస్ చెప్తూనే ఉన్నాడు.
గజ్వేల్ పరిధిలో మున్సిపల్ పరిధిలో అనేక రకమైనటువంటి అవకతవకలకు పాల్పడుతున్నారు. ఓటర్ విభజనలో కూడా చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితులలో వదలొద్దు అని చెప్పేసి రకరకాలైనటువంటి మనం గజ్వేల్ పరిధిలోని ధర్నాలు చేసినాం. ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా 8వ తారీఖు 1వ నెల ఎలక్షన్ కమిషన్ కూడా మేము ఒక రిప్రజెంటేషన్, కంప్లీట్ రిప్రజెంటేషన్, దాదాపు 500-600 పేపర్లతో కూడుకున్నటువంటి ఓటర్ రిజిస్ట్రేషన్, ట్రాన్స్ఫర్ పత్రాలు, అవన్నీ అప్లికేషన్లతో సహా ఒక నీట్ రిప్రజెంటేషన్ ఇస్తే మరి ఈరోజు ఎలక్షన్ కమిషన్ నుంచి చర్యలు లేవు, కలెక్టర్ నుంచి చర్యలు లేవు, గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ కమిషనర్ గారి నుంచి చర్యలు లేవు. మరి ఇది దేనికి సంకేతం? మీరు ఈ రకమైనటువంటి ఎన్నికలను మీరు కండక్ట్ చేయదలుచుకుంటే, పారదర్శకత లేనటువంటి ఎన్నికలను మీరు కండక్ట్ చేయదలుచుకుంటే ఇది దేనికి సంకేతం? మీకు ఓటర్గా రిజిస్ట్రేషన్ అయ్యి ఓటర్గా మీకు అక్నాలెడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ 30 days కూడా ఇంకా మీకు ఆన్లైన్లో ఓటర్ ఐడి కనిపించట్లేదు అని అంటే అది దేనికి సంకేతం? మరి మీరు నిజంగా ఎలక్షన్ టైంలో మీరు ఒక కట్ ఆఫ్ తీసుకొని చేసినట్టయితే మీరు సిస్టమ్ బంద్ చేయనుండ్రి. మీరు ఇంకా అలా ఎందుకు చేస్తున్నారు? నిన్నటిదాకా కూడా సిస్టమ్స్ పనిచేస్తే మా పిల్లలు చూస్తే ఇంకా నమోదు జరుగుతూనే ఉంది. అంటే దీని అర్థమేంటిది? మీకు ఉండొచ్చు, మీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని మీకు ఉండొచ్చు, కానీ పబ్లిక్ అయితే మీరు కరెక్ట్గా నోటిఫై చేయాలి, కరెక్ట్గా నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలి. పబ్లిక్ పేపర్లలోనైతే పేపర్ ద్వారా పబ్లిక్ రీచ్ కావాల్సినటువంటి అవసరం అధికారుల పైన ఉందా లేదా? ఈ రోజు గజ్వేల్ మున్సిపల్ పరిధిలో ఖచ్చితమైనటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్యం కనిపిస్తా ఉంది, కమిషనర్ యొక్క నిర్లక్ష్యం కనిపిస్తా ఉంది. ఈ రకంగా మీరు అధికార పార్టీని, గతంలో ఉన్న అధికార పార్టీ నాయకులకు వంతబాడి మీరు వాళ్ళ అడుగులకు మడుగులొత్తి ఈరోజు ఎలక్షన్ కండక్ట్ చేస్తే గజ్వేల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు ఏ రకంగా న్యాయం జరుగుతుంది? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఖచ్చితంగా ప్రభుత్వం ఇక్కడికైనా కలెక్టర్ గారు కానీ, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ మున్సిపల్ కమిషనర్ పైన ఒక ఇది తయారు చేసి ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి జరుగుతున్నటువంటి ఈ అనర్థాలను ఆపకపోతే ఖచ్చితంగా నష్టపోయేది గజ్వేల్ ప్రాంత ప్రజలే. ఈ రోజు మీరు మీడియా అంతా భుజాలపైన వేసుకోవాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను మీరు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలని చెప్పేసి మళ్ళా పేరున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఈ రోజు మీరు ఓటర్గా ఆయనను డిస్క్వాలిఫై చేసి ఆయనను పోటీ చేయలేకపోవచ్చు, కానీ నిజంగా ఈ రోజు ఏదైతే కమ్మర్ శ్రీనివాస్ లాంటి బడుగు బలహీన వర్గాల నుంచి ఎవరైతే వచ్చి బయటకు వచ్చి ఎట్లయినా గెలుస్తాడని చెప్పేసి మీరు ఆపదలుచుకున్నారేమో, ఆయన స్ఫూర్తిని మీరు ఆపలేరు, ఆయన పోరాట పటిమని మీరు ఆపలేరు. ఎట్టి పరిస్థితులలో రేపు న్యాయస్థానానికి పోతాం. న్యాయస్థానంలో కూడా మాకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా వివిధ రకాలైనటువంటి అంశాలను తీసుకొని పోరాటానికి కూడా సిద్ధపడతాం. 100% మేము చెప్తా ఉన్నాం. గజ్వేల్ పరిధిలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి వార్డులో గెలిపించుకొని మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి పేరున మేము చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా మా పోరాటం ఇక్కడికే ఆగలేదు. 100% భారతీయ జనతా పార్టీ కార్యవర్గం, జిల్లా కార్యవర్గం మొత్తం దిగుతుంది. రేపు రానున్న ఎన్నికలలో కూడా మా క్యాండిడేట్లు ఉంటారు. మేమందరం కూడా వార్డులో తిరిగి గెలిపిస్తాం. ఖచ్చితంగా గెలిపించి మీకు తగిన బుద్ధి చెప్పకపోతే మేమేందో చూపిస్తామని చెప్పేసి పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఈరోజు మీడియా మిత్రులను కోరుతా ఉన్నాం, మీరు ఖచ్చితంగా దీన్ని రిపోర్ట్ చేయండి. ఇట్లాంటి అవసరమైతే కమిషనర్ పైన చర్యలు తీసుకునేదాకా కూడా మేము నిద్రపోము. మేము కోర్టులో కూడా కేసేసి మేము అవసరమైతే స్టే కూడా రావడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నామని ఈ ప్రెస్ మీట్ ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ ధన్యవాదం. మీరందరూ కూడా ఖచ్చితంగా రేపు రిపోర్ట్ చేసి మున్సిపల్ పరిధి పైన, మున్సిపల్ కార్పొరేషన్ పైన ఒత్తిడి తీసుకొస్తారని చెప్పి పూర్తి స్థాయిలో నమ్మి ఈ ప్రెస్ మీట్ ని ముగిస్తా ఉన్నాం. ధన్యవాదాలు.